ముగించడానికి ప్రయత్నం చేస్తారు. అదొక ఊరు. ఆ ఊర్లో తల్లి కుమారుడు ఉన్నారు. ఆ తల్లికి ఆ కుమారుడు అందాల ఇష్టమైన కుమారుడు, ఎంతో గారాభంగా పెంచింది, పోషించింది. చదువుకుంటున్నాడు, హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు, క్లాస్ టాపర్. ఆ స్కూల్ పిల్లలంతా ఆ పిల్లవాడిని అభినందిస్తున్నారు. ఎలాగైనా సరే వాళ్ళకి ఒక ఆలోచన కలిగింది, ఈ పిల్లవాడు టాపర్గా రాకుండా చూడరా అనుకున్నారు. కొంతమంది అనుకున్నారు ఎలా చూడరా అంటే వాడు నోట్స్ దొంగతనం చేస్తున్నాడు, నోట్స్ దొంగతనం చేస్తే కొత్త నోట్స్ రాసుకుంటాడు, అప్పుడు ఎలాగైనా పాస్ అయిపోతాడు, ఇంక మనం దొంగతనం చేస్తే లాభం లేదుగా అన్నారు. కొంతమంది అన్నారు లేదు వాళ్ళు పెళ్లి దొంగతనం చేస్తాం, పెళ్లి దొంగతనం చేస్తే ఏమొస్తుందిరా, వాడు ఎలాగైనా వేరే పెళ్లి కూడా బాగా రాస్తారు, మంచి మార్కులు వస్తాయి, అది కూడా లాభం లేదురా. కొంతమంది అన్నారు మనకి ఏదైనా చెయ్యి కావాలని నరికేస్తాం, అది కూడా లాభం లేదురా, అవన్నీ చాలా కష్టమైనది, జరిగే పండుగ జరిగేది మాట్లాడండి అన్నారు. అప్పుడు అందరు కలిసి జరిగింది మాట్లాడిన విషయం ఒక్కటే ఏంటంటే వాళ్ళు ఎలాగైనా మానసికంగా కృంగదీస్తామరా, ఎలా కృంగదీస్తామరా, వాళ్ళ అమ్మను అమ్మగారని చెప్తామరా, నమ్ముతారంటారా, చెప్పి ట్రై చేస్తాం. సరే ఆ స్కూల్ వార్షికోత్సవం రాని వచ్చింది, తల్లిదండ్రులంతా రావాలని స్కూల్ యాజమాన్యం కోరింది. ఆ పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మమ్మీ మీరు కూడా రావాలా, స్కూల్ యానివర్సరీ కనుక వార్షికోత్సవం కనుక రావాలని అండి. అమ్మ అంతా చాలా సంతోషంగా వచ్చింది. ఆ గ్రౌండ్ అంతా, ఆ స్కూల్ గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఆ స్కూల్ గ్రౌండ్ లో ప్రముఖులంతా ఇక్కడికి చేరి వచ్చినారు. ఎస్పీ, కలెక్టర్, రాజకీయ నాయకులు, మంత్రులు, పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళంతా డయాస్ మీద ఉన్నారు. అలాగే పిల్లలందరూ చేరి వచ్చిన స్కూల్ యాజమాన్యం ఉంది. ఆ పిల్లలంతా ఈ తల్లి దగ్గరికి వచ్చి అమ్మా మీ కొడుకు మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు, టాపర్ అవుతున్నాడు, కంగ్రాచులేషన్స్ 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 అని ఆమె థ్యాంక్ యూ అనింది. ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయింది. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు తల్లి అందరికీ గ్రీటింగ్స్ చెప్పింది, థ్యాంక్ యూ మా కొడుకుకి మేము కోఆపరేట్ చేసినందుకని. ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుమారుడు వెళ్ళిపోతున్నారు. ఇంటికి ఒక విషయం చెప్పాలరా, ఏం చెప్పాలరా, ఎందుకు లేరా నేను చెప్పి బాధ పెట్టాను, అదేంటో చెప్పొచ్చుగా, వద్దులేరా నువ్వు బాధపడతా, ప్లీజ్ చెప్పరా, వద్దులేరా, అట్లాంటిది ఎవరికి జరగకూడదు, నీకు జరిగిందంటే మేము బాధపడతాం, ప్లీజ్ చెప్పరా, వద్దులేరా చెప్పడం బాగా, ప్లీజ్ రా చెప్పరా, వద్దులేరా ప్లీజ్ చెప్పరా, చెప్పమంటావా, నీ ఎడికిందాక వచ్చింది ఎవర్రా, మా అమ్మ, మీ అమ్మ కళ్ళు లేని కబోదిని పట్టుకొని మీ అమ్మ అంటావు కదరా, నీకు ఆయా ఆమె దాది మీ అమ్మ కాదని నీకు తెలియజేయమని నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. మా అమ్మ కాదా, కాదరా, నీ అంత అందంగా ఆమె లేదుగా, నీ మాది ముక్కు లేదు, నీ మాది చెవులు లేవు, నీ మాది కాళ్ళు లేవు, ఆమె పేరుంటే నీకు అది ఉండాలిగా, అలాగైతే తల్లి అవుతుంది. ఆమె అంత విషయం ఉంది, కళ్ళు లేని కబోది, నీకు చాలా అందంగా కనిపిస్తున్నావు, కనుక ఆమె నీ తల్లి కాదు, నా తల్లి కాదా. సరే ఇంటి దగ్గరికి వచ్చినాడు, మమ్మీ నువ్వు నా తల్లి కాదంటే రా, నేను నీ తల్లినేనా, సరే నీ గారి నీదే నా గారు నాదే, నువ్వు నా తల్లి కాదని వాళ్ళు చెప్పారు, నువ్వే తల్లి అంటున్నావు. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. బాగా చదువుకున్నాడు. తల్లి ప్రేమలో ఎంత మాత్రం మార్పు లేదు. కుమారుని కొరకు అహర్నిశలు ప్రయాసపడింది, చెమటం రక్తంగా కాల్చింది, కుమారుని చదివించింది. ఆ తర్వాత మంచి కోర్సు బీటెక్ అయిపోయింది అనుకుంటే వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, సింగపూర్లో వాలిపోయాడు, మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించిద్దరు అందమైన అబ్బాయిని ఇచ్చినాడు. ఆనంద డోలికంగా కుటుంబం తెలియపోతుంది సింగపూర్లో. ఆ సంగతి కళ్ళు లేని కబోదికి ఊర్లో తెలిసింది. బహుశా బుగ్గ అనుకోండి, బుగ్గలో ఉన్న తల్లికి తెలిసింది, అమ్మ నీ కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ సింగపూర్లో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు కుమారులు కన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంపాదించినారు. అలాగా అయితే నేను వెళ్ళి నా కుమార్ని చూసిస్తా, సరే వెళ్ళమ్మా చూసిరా. ఆమె టికెట్ బుక్ చేసినారు, ఆమె సింగపూర్లో ఫ్లైట్లో వెళ్ళింది, సింగపూర్లో వాళ్ళింది. తర్వాత ఎలాగ అపార్ట్మెంట్ తెలుసుకుంది, అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది. చాలా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉంటాయి సింగపూర్లో. వెళ్ళి ఒక్కసారిగా ఆ అపార్ట్మెంట్ అనగా వీళ్ళు కుమారుడు కోడలు ఆ వారి కుటుంబం ఉండే అపార్ట్మెంట్ బయట డోర్ ఉంది కదా, అక్కడ కాలింగ్ బెల్ ఉంటే నొక్కింది. నొక్కుతూ ఉంటే బయటంతా లోపలంతా చాలా నవ్వులు పువ్వులు ఉన్నాయి. ఎవరు నవ్వుతున్నా నా కొడుకు నెట్టున్నాడు, ఎవరు నవ్వుతున్నా నా కొడలు నెట్టుంది, ఎవరు నవ్వుతున్నా నా మనరాలు నెట్టుంది, ఎవరు నవ్వుతున్నా నా కొడుకు నెట్టున్నాడు. అబ్బా వీరిని చాలా రోజుల వరకు నేను చూడబోతున్నాను అని చాలా సంతోషంగా ఉంది. కానీ చాలా పొద్దున్నే వాయిస్ లోపల కిరిపించలేదు. మనం ఇంకోసారి కాలింగ్ గట్టిగా నొక్కింది. అప్పుడు ఎవరెక్కడ లోపల నుండి గచ్చన వచ్చింది, ఏం మాట్లాడలేదు. వాళ్ళు లోపల బయటకు వచ్చి లేదా ఇంట్లో నుండి వచ్చి తలుపు తీయలేదు. వచ్చే తర్వాత మళ్ళీ ఒకసారి తలుపులో కాలింగ్ బెల్ నొక్కింది. అప్పుడు కుమారుడు ఒక్కసారిగా తలుపు తీశాడు. ఇక్కడ వెనుకబోడు ఇక్కడ నిలబడిందా,
ఎందుకు ఇక్కడికి వచ్చావు? గెట్ అవుట్, కళ్ళు లేని కబోర్ది. నువ్వు నా తల్లి కాదు, నాది నేను చెప్పాను కదా, ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఒక్కసారిగా నిశ్చేస్తురాలైందా తల్లి. బిందులో రాయబడినట్టు అయిపోయింది, ఏం తెలియలేదు. ఆ తర్వాత ఎలాగైనా సరే ఆ పుస్తకాన్నంతటినీ పుస్తకాన్ని తన హృదయంతో నింపుకొని తిరిగి ఊరికి వచ్చింది. కథకు ఒక వైపు, కథకు రెండో వైపు వస్తాం. ఆ యవనస్తుడు సింగపూర్లో చాలా పేరు ప్రఖ్యాతి కలిగిన ఇంజనీర్ అయ్యాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళు ఊళ్ళో స్కూల్ యూనివర్సిటీ జరుగుతుంటే ఆ స్కూల్ యూనివర్సిటీలో స్పెషల్ స్పీకర్గా, చీఫ్ గెస్ట్గా యవనస్తుని ఆహ్వానించినారు. అక్కడ మాట్లాడాలనుకున్నారు కనుక యవనస్తుడు చాలా సంతోషంతో ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేసుకున్నాను. నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, మా ఊరు ఆ స్కూల్లో నేను చదివాను, ఇప్పుడు ఆ స్కూల్లోనే చీఫ్ గెస్ట్గా వెళ్ళి నేను మాట్లాడడం అంటే ఇది అరుదైన అధికత, నాకేంటి అధికత రావడం ఏంటి? చాలా సంతోషంతో అభినవ్ రానే వచ్చింది. అభినవ్ నేరుగా ఫ్లైట్లో వచ్చేసాడు. తర్వాత బుగ్గ పెట్టినాడు. సాయంకాలం అయింది, పెద్ద కాలేజ్ కౌన్సిల్ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసిన కాలేజ్ మేనేజ్మెంట్, అతిరత ప్రముఖులంతా అక్కడికి వచ్చినారు. కాలేజ్ వార్షికోత్సవ సందర్భంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు యాంకరింగ్ చేసి ఒక వ్యక్తి అన్నాడు, పూర్వం మీ కాలేజ్ విద్యార్థి ఇప్పుడు సింగపూర్లో ఒక గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, ఆయన మన మధ్యలోకి వచ్చినాడు, ఆయన చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినాం, ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తాడు అన్నాడు. పిల్లలంతా ఒకసారిగా హాల్ అంతా దద్దరిల్లిపోయేటట్టు, గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోయేటట్టు చప్పట్లు పెట్టారు. ఆయన ఇలా డయాస్ దగ్గరికి వచ్చినాడు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాడు. ప్రతి మాటకు విద్యార్థులు ఊరుగారు, చప్పట్లతో చేసే ధ్వనులతో ఆ ప్రాంతం అంతా మారుమూగిపోయింది. ఇలాంటి వాడు మనలో పుట్టాడా? ఇలాంటి గొప్ప స్థానానికి మనోరుడు వచ్చాడా? ఇలాంటి స్థానంలో మనోరుడు వెళ్తే మనం కూడా వెళ్ళగలమని అక్కడికి వచ్చిన విద్యార్థులంతా కృత నిశ్చయిస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళడం ఆరంభించినారు. ఆ రాత్రి గడిచిపోయింది. నేను హోటల్లో ఉన్నాడు, నిద్ర పట్టలేదు. 5 స్టార్ హోటల్లో కానీ నిద్ర పట్టలేదు. ఒక ఆలోచన ఇచ్చింది, ఇదే ఊళ్ళో నేను చదువుకుని ఇల్లుంది కదా, ఆ ఇల్లు ఎట్లుందో, నేను చిన్నప్పుడు ఆడిన చెట్లు ఉన్నాయి కదా, గ్రౌండ్ ఉంది కదా, ఎట్లుందో ఉదయం వెళ్ళి చూసొస్తాం అనుకున్నాడే. కానీ తన 9 నెలలు మోసిన తల్లి ఎలా ఉందో చూసొస్తామన్న మనసా కుమార్నికి రాలేదు. ఉదయం బయలుదేరాడు, తన పుట్టినింటి దగ్గరికి వచ్చినాడు. అది ఒక పాక పాడబడిపోయింది, కూలబడిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకునేవారు లేకపోయాడు. ఆ పాక చుట్టూ అతిథి కలిగి తిరిగాడు. ఇరుపుడు గమ్మలతో అడిగాడు, అమ్మా ఏంటి పాక? బాబు మీరు చదివిందే కదా ఈ పాక, ఏంటంటావేంటి? ఈ పాకలో ఉన్న వృద్ధురాలు చనిపోయింది బాబు. ఆ కళ్ళలేని కబోది చనిపోయిందా? చావని పీడ వెలగడైంది అనుకున్నారు. అందులో ఒక పెద్ద దూరం నుండి ఒక కవర్ తీసుకొని వచ్చినాడు. ఎనమలో తీసుకుని వచ్చి, బాబు ఇది నీకేనా? నాకు కవర్ ఏంటండి? ఎవరిచ్చేవాళ్ళు ఉన్నారండి? ఏదో ఇది కవర్ ఇచ్చినారండి. ఎవరిచ్చినారు? ఈ పాకలో ఒక వృద్ధురాలు ఉండేది కదా, ఆమె చనిపోయింది, ఆమె కవర్ ఇచ్చిందండి. ఆ కవర్ చదవడం ఆరంభించినాడు. ప్రేమైన కుమారునికి కళ్ళు లేని కబోలేని తల్లి రాయి ఉత్తరమేమనగా చదువుతున్నాడు. గుండె జారిపోతుంది. ఇలాగ రాయడం ఆరంభించింది. నేను చాలా అందంగా ఉండేదాన్ని. నా అందాన్ని చూసి మీ నాన్నగారు మైమరిచి నన్ను పెళ్లి చేసుకున్నాడు. నిన్ను కన్న తర్వాత 3-4 నెలల ప్రాయంలో మీ నాన్న ప్రమాదంలో మరణించినాడు. నేను బ్రతకాలని ఆశపడలేదు, మంచం పట్టాను. ఇరుగు అమ్మలక్కలు వచ్చినారమ్మా, నీ భర్త చనిపోతే నువ్వు మంచం పట్టేలాగు, నీ భర్త పోలికలే నీ కుమారులు ఉన్నాయి కదా, ఆ పిల్లవాడిని చూస్తే ఆ పిల్లవాడిని కొరకు నువ్వు బ్రతకొని నన్ను పడారు, వెన్ను తట్టారు, ప్రోత్సహించినారు, పురికొల్పారు. నీ కొరకు నేను బ్రతకాలని అనుకున్నాను. అందుకే మరణ మంచం నుండి లేచాను, నీ కొరకు జీవించడం ఆరంభించినాను. నా చెమట రక్తంగా కాచాను, నా రెక్కలు ఇరిగిపోయేటట్లు నీ కొరకు ప్రయాసపడ్డాను. కొన్ని రోజులు గడుస్తున్నప్పుడు నువ్వు చాలా సరదాగా ఉన్నావు. నిక్కర్ వేసుకొని, బనీని వేసుకొని, 5-6 ఏళ్ల ప్రాయంలో నువ్వు అంతా ఎగిరెగిరి నీ పాకంతా చెట్టంతా ఆడుతుంటే నేను మీ నాన్నను నీలో చూసుకొని సంబరపడిపోయాను. అయితే కాలం ఒకే రకంగా ఉండదు కదా. ఉత్తరం చదువుతూ వచ్చినాడు. ఏమైంది? కింద రాసింది, కొన్ని రోజులు అయిన తర్వాత నీకు చికెన్ పాక్స్ అమ్మవారు వచ్చింది, నీ 2 కళ్ళు పోయాయి, గురింటివాడయ్యావు. ప్లేట్లో అన్నం పెట్టి ఏమన్నమో తెలియదు, ఏం డ్రెస్ వేస్తే ఏ డ్రెస్ ఏ రంగో నీకు తెలియదు, ఏం చదువుకోలో నీకు తెలియదు. ఇరుగు పొరకి ఆట పట్టింది, గుడ్డోడిచ్చేదా ఆట పట్టించినారు. తల్లి హృదయముగా నా హృదయం అనుభవించింది.
ప్రతి హాస్పిటల్ తిరిగాను, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాను. సార్ నా కొడుకు గుడ్డోడాడు, ఏం చేయాలి. ఇంకంతేనమ్మా లాభం లేదు, ఇంకంతేనమ్మా లాభం లేదు, వదిలే అన్నారు. లేదు, నా కొడుకు కళ్ళు రావాలి, నేను వాడిని కళ్ళతో చూడాలన్నా. ఒక డాక్టర్ నా మనవిని కాదనలేక విసిగిపోయి చెప్పాడు. మాటగా పరిస్థితి చెప్పాడో మాట దారి చెప్పాడో తెలియదు. నీ 2 కళ్ళు ఊడబీకి నీ కొడుకిస్తే వాడి కళ్ళు వస్తే నీకు కళ్ళు పోతాయి, అదొక్కటే మార్గం, అది నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదన్నాడు. నా ప్రాణం లేచింది. నా కొడుకు చూస్తే చాలా అనుకున్నా, నా 2 కళ్ళు నీకు ఇవ్వాలనుకున్నాను. డాక్టర్ చెప్పాడు, నీ 2 కళ్ళు ఆపరేషన్ చేయాలంటే చాలా బాగా నరకం, పర్వాలేదు, నేను నరకం భరించి నా కొడుకు మోక్షం భరిస్తే చాలా అనుకున్నాను. నా 2 కళ్ళు తీసినారు, నీకు ఉంచినారు. ఆ తర్వాత నేను కళ్ళు లేని కబోదినయ్యాను. ఇప్పుడు నీవు చూస్తున్న 2 కళ్ళు నావే. ఆ 2 కళ్ళతోనే నువ్వు చదువుకున్నావు, ఆ 2 కళ్ళతోనే నువ్వు లోకాన్ని తెచ్చావు, ఆ 2 కళ్ళ వల్ల నీకు ఉద్యోగం వచ్చింది, ఆ 2 కళ్ళతోనే సింగపూర్ వచ్చావు, ఆ 2 కళ్ళతోనే పెళ్లి చేసుకున్నావు, ఆ 2 కళ్ళతోనే పిల్లల కన్నా, ఆ 2 కళ్ళతోనే కళ్ళు లేని కబోదని నన్ను దూషించినావు. ఆ 2 కళ్ళతోనే నేను రాసిన ఉత్తరాన్ని చదువుతున్నాను. ఇప్పుడు గుడ్డివారు ఎవరు, కళ్ళున్న వాళ్ళు ఎవరో చెప్పు, కళ్ళు లేని కబోది ఎవరు, కళ్ళున్న వ్యక్తి ఎవరో చెప్పు. ఇప్పుడు నేను నీ తల్లిని కానా, సమాప్తం, మళ్ళా కలుస్తాం. ఇట్లు నీ కళ్ళు లేని కబోది. ఉత్తరం చదివేటప్పటికి ఉత్తరం అంతా కన్నీటితో తడిసి ముద్దైపోయింది. ఒక్కసారిగా హృదయానికి అత్తుకున్నాడు, అమ్మా కళ్ళు లేని కబోది నిన్నన్నానా, కళ్ళు అయితే నాకు, కళ్ళున్నది నీకు. ఒకవేళ అది నీ కళ్ళు నాకు ఇవ్వకపోతే నేను గుడ్డివాడా అంటే బస్టాండ్లో ఉండేవాడిని, రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. అమ్మా భిక్షాందేహి ఆయన అడుక్కొని తినిండేవాడిని, ఎవరైనా ముద్ద పెట్టి తినిండేవాడిని, బట్టలు ఇచ్చి వేసుకునిండేవాడిని, చదువు తెలిసిండేది కాదే, సింగపూర్ వెళ్ళిండేవాడిని కాదే, పెళ్లి అయిండేది కాదేమో, పిల్లలు వెళ్ళిండేవాడిని కాదేమో. ఇది నేను ఇలాగ వెళ్ళానంటే నీవు నా వరకు త్యాగం చేసిన 2 కళ్ళేనా, నీ త్యాగాన్ని నేను ఎలాగ మర్చిపోగలను, నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను. నిన్ను కళ్ళు లేని తల్లిని సంబోధించానా ఎక్కడన్నా, నన్ను క్షమించవా. ఉత్తరం పట్టుకొని పాక అంతా కలయి తిరిగాడు, పాక చుట్టూ కలయి తిరిగాడు, వీరంతా కలయి తిరిగాడు, ఎవరు కాన రాలేదు. ఆ తర్వాత ఏ వ్యక్తి అయితే ఉత్తరం ఇచ్చినాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అనుకుని ఉత్తరం ఇచ్చినారు కదా, ఈ ఉత్తరం ఇచ్చిన తల్లి ఎక్కడికి వెళ్ళింది, చాలా కాలమైంది, పాతి పెట్టేవాళ్ళు ఎవరు లేకపోయారు, మేము వచ్చాము, ఊరికి వెలపరి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టాము, సమాధి కూడా కట్టలేదు, వెళ్ళిచ్చుడు ఎక్కడ చూపించరా, 9 గంటల మోసి కన్న తల్లి యొక్క సమాధిని నేను చూస్తా, చూపించరా. పరుగులు తీశాడు, సమాధి నేలమట్టం అయిపోయింది. ఒక్కసారిగా పోర్లు పడ్డాడు, తల్లి నన్ను క్షమించు, కళ్ళు లేని కమాదన్నా నన్ను క్షమించవా. ఇదిగో నా 2 కళ్ళు నీకే అప్పగిస్తున్నాను. ఒక్కసారిగా సమాధిని కౌగలించుకున్నాడు. కథ నేను ఇక్కడింతతో ముగించాలని కోరుతున్నాను. అలాగే మనం కూడా ఆత్మీయమైన చీకట్లో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆ తల్లి అయితే 9 నెలలు మోసిన కుమారునికి కళ్ళు ఇచ్చింది. యేసు ప్రభు అయితే మనకు సమస్తాన్ని ఇచ్చి సెలవుల్లో రక్తం కాచి చనిపోయి సమాజం తిరిగి ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను అంగీకరిస్తావా, నిరాకరిస్తావా, స్వీకరిస్తావా, తృణీకరిస్తావా? స్వీకరిస్తే సమస్త సంతోషం మీదే, నిరాకరిస్తే సంతోషం లేకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ యావత్ ప్రపంచం చాలా గొప్పది. అందులో సౌర కుటుంబం ఎక్కడ, సౌర కుటుంబంలో భూమి ఎక్కడ, ఆ భూగ్రహములో భూమి ఎక్కడ, ఆ భూమిలో ఆసియా ఖండం ఎక్కడ, ఆసియా ఖండములో ఇండియా ఎక్కడ, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా ఎక్కడ, అనంతపూర్ జిల్లాలో బుగ్గ ఎక్కడ, బుగ్గలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ, ఆ ఫ్యాక్టరీలో నీరు ఎక్కడ? యువన ప్రేమి రాత్రి నీ దగ్గరికి వచ్చింది, నిరాకరిస్తావా?